ఓకే. సో, మనం లాస్ట్ క్లాస్‌లో ఇది డిస్కస్ చేసాం గదా! సో, ఈరోజు ఏంటంటే, సో, అడిషనల్‌గా మనం ఏదైతే ఫైల్స్‌ని ప్రాసెస్ చేస్తున్నామో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అంటే ఫైల్ నేమ్ ఏంటి, టైపు, లాస్ట్ మోడిఫైడ్, ఫైల్ సైజు ఇలాంటి ఇన్ఫర్మేషను అలానే ఆ ఇన్ఫర్మేషన్‌ని మనం ఒక స్టోర్డ్ ప్రొసీజర్ ద్వారా ఒక టేబుల్‌లోకి లాగిన్ చేద్దాం. ఓకే. మనకి ఇది రియల్ టైమ్‌లో గూడా యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటది. సో, ఇది ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో విల్ ట్రై టు అండర్‌స్టాండ్. సో, ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్‌లో డిస్కస్ చేసామనమాట. సో, ఈ క్లాస్‌లో ఇంకొక 2 యాక్టివిటీస్ అయితే యాడ్ చేస్తాను. అయేంటి అంటే గెట్ మెటాడేటా అండ్ స్టోర్డ్ ప్రొసీజర్ యాక్టివిటీ అనమాట. సో, గెట్ మెటాడేటా తీసుకుందాం. సో, ఇది ట్రాక్ చేద్దాం. ఆల్రెడీ వీటి గురించి నేను ప్రీవియస్ క్లాసెస్‌లో చెప్పాననమాట. సో, ఫైల్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో, పేర్లు ప్రాపర్‌గా ఉండాలి. అలానే మనకి ఇక్కడ ఫైల్స్ ఎక్కడున్నాయో చూద్దాం. సో, ఇది లేక్ హౌస్ కదా! ఓకే. సో, సెట్టింగ్స్, మార్కెటింగ్ డేటాలో ఉంది ఫైల్స్. ఓకే. సో, ఫైల్స్ అయితే మనకి మార్కెటింగ్ డేటాలో లేవనమాట. సో, ఆర్కైవ్ డేటాలో ఉన్నాయి కదా! ఇక్కడ నుంచి కాపీ చేద్దాం. సో, కాపీ. సో, పేస్ట్. ఓకే. అలానే ఫర్ ఈచ్ యాక్టివిటీకి సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. అండ్ ఇక్కడ కూడా అన్ని మార్చాలన్నమాట. సో, సోర్స్, డెస్టినేషన్ ఫ్యాబ్రిక్ డేటా వేరే వేరే ఇష్యూ. సోర్స్ అండ్ డెస్టినేషన్. సో, ఓకే. సోర్స్ సో, సోర్స్ డెస్టినేషన్ మార్చాలన్నమాట. ఓకే. డెస్టినేషన్ అంటే మార్కెటింగ్ డేటా. రిఫ్రెష్. ఓకే. సో, పేరు మారుదాం. దాని తర్వాత సోర్స్ కూడా మార్చాలి ఇక్కడ. సో, సోర్స్ ఏంటి ఆర్కైవ్ డేటా. రీనేమ్. ఓకే. కాపీ, పేస్ట్. దట్స్ ఇట్. ఓకే. సో, ఇలా మనం ఏంటంటే చేంజెస్ అనేది చేశాం. సో, ఇక్కడేంటంటే మనకి ఫైల్స్ అనేది ఒక ఫోల్డర్‌లో లేవు కాబట్టి ఆ ఏదైతే ఫైల్స్ ఫోల్డర్‌లో ఉన్నాయో దాన్ని ప్రాపర్‌గా కాన్ఫిగర్ చేసాము. అంతే అంతకు మించి మనం ఏం చేయలేదు. అలానే ఇక్కడ సో, ఇంకో గెట్ మెటాడేటా యాక్టివిటీ తీసుకున్నాం కదా! సో, దానికి కాన్ఫిగర్ చేద్దాం. సెట్టింగ్స్, లేక్ హౌస్, ఫైల్స్. సో, ఇక్కడ ఎక్కడున్నాయి ఫైల్స్ మనకి ఇక్కడే కదా! సో, ఆర్కైవ్ డేటాలో ఉన్నాయి కదా! కాపీ చేద్దాం. సోర్స్, కాపీ, పేస్ట్. సో, ఫైల్ నేమ్ వచ్చేసరికి ఏంటిది? మనకి ఐటెమ్ డాట్ నేమ్ అన్నమాట. ఓకే. ఏదైతే ఫర్ ఈచ్ యాక్టివిటీ నుంచి వస్తుందో ఆ ఫైల్ మనకు తీసుకోవాల్సింది. సో, ఐటెమ్ డాట్ నేమ్. ఓకే. సో, దాని తర్వాత ఇక్కడ సో, డీలిమిట్ టెక్స్ట్ అండ్ ఇక్కడ మనకు కావాల్సిన విధంగా సో, యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే కాలమ్ కౌంట్ అండ్ ఐటెమ్ నేమ్ దాని తర్వాత లాస్ట్ మోడిఫైడ్ అండ్ ఐటమ్ టైప్ సైజ్ ఇంకోటి యాడ్ చేద్దాం. మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఐటమ్ టైప్, ఐటమ్ టైప్. ఓకే. చూడండి కాలమ్ కౌంట్, ఐటమ్ నేమ్, ఐటమ్ టైప్, సైజు, కాలమ్ కౌంట్, ఐటమ్ నేమ్. ఇలా 5 ఆర్గ్యుమెంట్స్ ఓకే అనేది యాడ్ చేసామన్నమాట. సో, గుర్తుంచుకోండి మనం ఏం చేస్తున్నామంటే ఈ గెట్ మెటాడేటా యాక్టివిటీకి మనకి ఏదైతే ఫైల్ వస్తుందో ఆ ఫైల్‌లో ఉన్న మెటాడేటాని రీడ్ చేసి ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ వేరే టేబుల్‌లోకి లోడ్ చేస్తాం త్రూ స్టోర్డ్ ప్రొసీజర్ యాక్టివిటీ ద్వారా. ఓకే. అంతకుమించి మనం ఏం చేయము. సో, ఈటి గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి పెద్ద కన్‌ఫ్యూజన్ అయితే లేదని అనుకుంటున్నాను. ఓకే. థాట్స్ ఇట్. వెరీ సింపుల్. ఓకే. సో, కనెక్షన్ ఏమంటారు? రూట్ ఫోల్డర్ ఏంటి? ఫైల్సా? టేబుల్సా? ఫైల్స్ అండ్ పాత్ అంటే ఫైల్స్ ఎక్కడున్నాయి? దాని తర్వాత ఫైల్ టైప్ ఏంటి? దాని తర్వాత మీకు ఏదైతే ఆర్గ్యుమెంట్స్ కావాలో ఆర్గ్యుమెంట్స్ అనేది మీరు స్పెసిఫై చేయాలి. నేను ఇక్కడైతే కాలమ్ కౌంట్, ఐటెమ్ నేమ్, లాస్ట్ మోడిఫైడ్, సైజు, ఐటెమ్ టైప్ ఇయన్నీ కూడా స్పెసిఫై చేశాను. దాని తర్వాత ఇప్పుడు మనకి ఒక స్టోర్ ప్రొసీజర్ కావాలి కదా! ఓకే. సో, క్రియేట్ చేద్దాం. ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేయాలి. దాని తర్వాత స్టోర్ ప్రొసీజర్. ఈఎంపీ మెయిన్. ఓకే. సో, పేరు ఏదైనా ఎంచుకోవచ్చు గైస్ మీ ఇష్టం.
సో కాలమ్ కౌంట్. సో వేర్కర్ నేను అన్ని కూడా వేర్కర్ తీసుకున్నాను. అండ్ ఐటమ్ నేమ్ is equal to varchar and item file is for varchar and the last file size is varchar and the file modified. Okay, so date varchar. ఇలా ఒక 5 కాలమ్స్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. గుర్తుంచుకోండి, ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఈ టేబుల్ ఎందుకంటే మనం ఏదైతే ఫైల్స్ రీడ్ చేస్తున్నాం వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఈ టేబుల్ లో స్టోర్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో టేబుల్ సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయింది. దాని తర్వాత ప్రొసీజర్ క్రియేట్ ప్రొసీజర్ గెట్ ఈఎంపీ మెయిన్ ఇన్ఫో. సో దాని తర్వాత పారామీటర్స్ ఉంటాయి కదా, ఎన్ని పారామీటర్స్ మనం తీసుకున్నాం యాడ్ చేయండి. ఓకే, సో ఏంటంటే మనం పారామీటర్స్ అంటే ఖచ్చితంగా బిగిన్ అండ్ సెట్ నో కౌంట్. ఓకే, సో ఇన్సర్ట్ ఇంటూ సో EMP main info select. సో ఏమేంటి కాలమ్ కౌంట్, దాని తర్వాత ఐటమ్ నేమ్, దాని తర్వాత ఐటమ్ టైప్, దాని తర్వాత సో ఫైల్ సైజ్, దాని తర్వాత ఫైల్ మోడ్. దట్స్ ఇట్. సో ఇక్కడ మనం ఏం చేసామంటే వెరీ సింపుల్. ఫస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేసాం. ఈ టేబుల్లో 5 కాలమ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఒక ప్రొసీజర్ క్రియేట్ చేసి ఈ ప్రొసీజర్ లో మనకి ఏదైతే ఫైల్ ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ టేబుల్ లోకి స్టోర్ చేస్తాం అనమాట. సో దానికోసం ఇక్కడ చూడొచ్చు 5 పారామీటర్స్ తీసుకున్నాను. ఈ పారామీటర్స్ లో ఉన్న డేటాని నేనైతే ఈ టేబుల్ లోకి లోడ్ చేస్తాను. ఓకే, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. సో రన్ చేద్దాం. ఓకే, సో టేబుల్ కావాలంటే వేరే కొద్ది తీసుకున్నాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఓకే, సో డేటా ఏం లేదు గైస్, ఓన్లీ టేబుల్ మాత్రమే క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఈ టేబుల్ కి డేటా ఎలా అంటే మనం ఏదైతే స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేస్తామో ఆ స్టోర్ ప్రొసీజర్ అనేది ఒక యాక్టివిటీ తీసుకొని దాంట్లో కాల్ చేయాలి. ఓకేనా, సో దీని గురించి ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పడం జరిగింది. సో లాగిన్స్. ఓకే, సో ఇన్ఫర్మేషన్ మీ ఇష్టం, మీరు పేరు అయితే ఎంచుకోవచ్చు. బట్ ఆ పేరు అనేది మీనింగ్ఫుల్ ఉండాలి గైస్, లేకపోతే మనకే కష్టం అవుతుంది. కనెక్షన్ ఏంటిది, ఇది ఒరాకిలా, సీక్వలా లేకపోతే స్నోఫ్లేక్ ఏంటి అనేది మీరు డిఫైన్ చేయాలి. మనకు వచ్చేసరికి ఫ్యాబ్రిక్ డేటాబేస్ అనమాట. అండ్ ప్రొసీజర్ నేమ్ ఏంటంటే మనం రిఫ్రెష్ చేయండి, అంటే ఏదైతే ప్రొసీజర్ మనం క్రియేట్ చేసామో ఆ ప్రొసీజర్ అనేది ఇక్కడ కాన్ఫిగర్ చేసి అండ్ ఆ పారామీటర్స్ ఉంటాయి కదా, ఆ పారామీటర్స్ కి వాల్యూస్ అనేది డైనమిక్ గా పాస్ చేయండి. ఓకే, అదేంటి అనేది కూడా మనం అయితే చూద్దాం. ఓకే, సో పేరెంట్ గెట్ ఈఎంపీ మెయిన్. సో పారామీటర్స్ ఇంపోర్ట్ చేద్దాం. చూసారా, మనకి ఇక్కడ పారామీటర్స్ వచ్చాయి అనమాట. ఓకే, బట్ ఈ పారామీటర్స్ కి వాల్యూస్ అనేది ఎలా సెపరేట్ చేస్తామంటే బేసికల్ గా ఏదైతే ఇక్కడ గెట్ మెటా డేటా యాక్టివిటీ ఉందో ఇక్కడ నుంచి వచ్చేది మనం ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాం కదా, ఈ కాలం కౌంట్, ఐటమ్ నేమ్, ఫైల్ మోడిఫైడ్, సైజు, ఐటమ్ టైప్, ఇవన్నీ కూడా మనం ఈ ప్రొసీజర్ లో ఉన్న పారామీటర్స్ కి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఓకే, చూద్దాం అదేంటిది అనేది. సో ఫైల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ కాలం కౌంట్ కదా, సో డైనమిక్ అంటే
యాక్టివిటీ గుర్తుంచుకోండి. మనకి ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో వాటి యొక్క అవుట్పుట్లు అన్నీ కూడా ఉంటాయి గైస్, గుర్తుంచుకోవాలి. ఇది వచ్చేసరికి ఫర్ ఈచ్ ఇటరేటర్ అవుట్పుట్ అండ్ యాక్టివిటీ అవుట్పుట్ అంటే మనం కాపీ డేటా, డిలీట్ డేటా అన్నీ ఉంటాయి కదా, అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. చూడండి చాలా ఉంటాయి అనమాట, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మీరు గుర్తుంచుకోండి, ఏదైతే గెట్ మెటాడేటా యాక్టివిటీ ఉందో దాని యొక్క పేరు గుర్తుంచుకోవాలి. సో మీరు ఇక్కడ చూస్తే మనకేముంది, ఫైల్ ఇన్ఫర్మేషన్ కదా, సో ఇది ఇంపార్టెంట్. సో క్లిక్ డైనమిక్ అంటే యాక్టివిటీ అవుట్, ఫైల్ ఇన్ఫర్మేషన్ కదా, మీరు సెర్చ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఫైల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, చూసారా, యాక్టివిటీ ఫైల్ ఇన్ఫర్మేషన్ అవుట్పుట్ అంటే యాక్టివిటీ నేమ్ అనమాట, అవుట్పుట్ డాట్ కాలమ్ కౌంట్, దాట్స్ ఇట్. అలానే ఫైల్ మోడిఫైడ్ డేట్, ఓకే, అంటే లాస్ట్ మోడిఫైడ్ డేట్ అనమాట. సో లాస్ట్ మోడిఫైడ్ డేట్, దాట్స్ ఇట్. దాని తర్వాత అండ్ ఫైల్ సైజ్, ఫైల్ సైజ్, ఓకే, దట్స్ ఇట్. దాని తర్వాత ఐటమ్ నేమ్, దట్స్ ఇట్. ఓకే, చూడొచ్చు ప్రాపర్ గా. వేరే యాక్టివిటీని సెలెక్ట్ చేసుకుంటే బై మిస్టేక్ మీకు ఎర్రర్ కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ కానీ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ప్రాపర్ గా ఏదైతే యాక్టివిటీ నుంచి కాపీ మీన్ ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నారో అది ప్రాపర్ గా ఇవ్వాలి, లేకపోతే మీకు ఎర్రర్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో దాని తర్వాత ఐటమ్ టైప్, ఇదేంటిది ఐటమ్ నేమ్. ఓకే, సో ఇది వచ్చేసరికి ఐటమ్ టైప్, ఐటమ్ టైప్, దట్స్ ఇట్. ఓకే అండి, మనం ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో ఈ 5 పారామీటర్స్ కూడా వాల్యూస్ అనేది డైనమిక్ గా తీసుకోండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి, ఈ యాక్టివిటీ నుంచి వచ్చిన అవుట్పుట్ ని ఈ యాక్టివిటీకి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేసి దాని ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ టేబుల్లోకి స్టోర్ చేస్తున్నాం. ఇలా మనం ఏంటంటే రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట. సో బేసిక్స్ అనేది మీరు ఎప్పుడైతే క్లారిటీ ఉంటుందో అప్పుడే మీరు ఏదైనా అచీవ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఇంకోసారి ఫైనల్ గా రివ్యూ చేద్దాం ఏదైనా మిస్టేక్స్ అలాంటివి చేస్తే, సో దట్ మనకి ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఫైల్స్ వచ్చేసరికి ఆర్కైవ్ డేటాలో ఉన్నాయి, బట్ మనం ఫైల్స్ ఎక్కడ మూవ్ చేయాలో మార్కెటింగ్ డేటా కాబట్టి రిఫ్రెష్ చేద్దాం. చూడండి ఇక్కడ ఏమీ ఫైల్స్ లేవు అనమాట. సో మనకి సోర్స్ వచ్చేసరికి ఆర్కైవ్ డేటా, సో డెస్టినేషన్ వచ్చేసరికి మార్కెటింగ్ డేటా, గుర్తుంది కదా. ఓకే, లెట్స్ దట్. సో ఫస్ట్ దానికి వద్దాం, సెట్టింగ్స్, ఇక్కడ ఫైల్స్ తీసుకున్నాం. ఫైల్ పాత్ వచ్చేసరికి ఆర్కైవ్ డేటా. నేను ఇక్కడ ఎటువంటి ఫైల్ ఇవ్వలేదు, ఎందుకంటే ఆ ఫోల్డర్లో ఏదైతే ఫైల్స్ ఉంటాయో అన్నిటిని కూడా రీడ్ చేయాలనుకున్నాను. అండ్ డీలిమిటెడ్ టెక్స్ట్ ఇక్కడ ఓన్లీ చైల్డ్ ఐటమ్స్ మాత్రమే రీడ్ చేస్తుంది. ఓకే, దాని తర్వాత సో సెట్టింగ్స్, యాక్టివిటీస్, ఓపెన్ దట్. ఓకే, ఇక్కడ నేను ఇంకొక గెట్ మెటాడేటా యాక్టివిటీ తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే సో కనెక్షన్ వచ్చేసరికి లేక్ హౌస్, రూట్ ఫోల్డర్ ఫైల్స్, ఫైల్ పాత్ వచ్చేసరికి ఆర్కైవ్ డేటా అండ్ ఐటమ్ డాట్ నేమ్. సో ఈ యాక్టివిటీ యూజ్ చేసుకొని నేను ఏం చేస్తున్నానంటే మనకి ఏదైతే ఫైల్ వస్తుందో దానికి మెటా డేటా కనుక్కుంటాం. అంటే ఆ ఫైల్ నేమ్ ఏంటి, సైజ్ ఏంటి, ఎప్పుడు మోడిఫైడ్ అయింది, ఐటమ్ టైప్ ఏంటి, ఇలాంటి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది కూడా నేనైతే ఈ గెట్ మెటాడేటా యాక్టివిటీ ద్వారా కనుక్కున్నాను. చూడండి, సో ఫైల్ ఫార్మాట్ వచ్చేసరికి డీలిమిటెడ్ టెక్స్ట్, అన్ని ఆర్గ్యుమెంట్స్ మీకు ఏదైతే కావాలో అన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసాను. దాట్స్ ఇట్. దాని తర్వాత ఇది వచ్చేసరికి డేటా లోడింగ్ అనమాట. ఓకే, సో ఆర్కైవ్ డేటా అంతే కదా, ఫైల్ ఉంది, ఐటమ్ డాట్ నేమ్, సో ఫైల్ ఫార్మాట్ డీలిమిటెడ్ టెక్స్ట్, డెస్టినేషన్ వచ్చేసరికి సో ఈఎంపీ డేటా ఫైల్ అనమాట. ఓకే, సో కావాలంటే చూద్దాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ డేటా ఫైల్. ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం, ఏమైనా డేటా ఉంటే ట్రాంకేట్ చేద్దాం. సో డేటా ఉంది కదా, ట్రాంకేట్ చేద్దాం. టేబుల్ ఈఎంపీ డేటా ఫైల్. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో డేటా ఏం లేదు గ్యాస్, చూసారు కదా. ఓకే, సో సోర్స్, డెస్టినేషన్ వెళ్ళండి. దాని తర్వాత
ఇదేంది ఒక ఫోల్డర్ నుంచి వేరే ఫోల్డర్కి ఫైల్స్ అనేది మూవ్ చేస్తున్నాం అంటే నథింగ్ బట్ కాపీ చేస్తున్నాం అంటే ఆర్కే డేటాలో ఫైల్స్ అనేది టేబుల్లోకి లోడ్ అయిన తర్వాత ఈ మార్కెటింగ్ డేటా అనే ఫోల్డర్కి అయితే కాపీ చేస్తున్నాం అనమాట. సో దానికోసం నేను కాపీ డేటా యాక్టివిటీ తీసుకున్నాను. సోర్స్ చూడొచ్చు, ఆర్కైవ్ డేటా ఉంది అండ్ ఏదైతే ఫైల్ వస్తుందో దాన్ని మూవ్ చేస్తున్నాం అండ్ డీలింగ్ టెక్స్ట్. దాని తర్వాత డెస్టినేషన్ వచ్చేసరికి మార్కెటింగ్ డేటా and file dot name. Okay, so delete the text. And so deleted అంటే ఏదైతే ఫైల్స్ ప్రాసెస్ అయినాయో ఆ ఫైల్స్ ని డిలీట్ చేస్తున్నాను. అండ్ స్టోర్ ప్రొసీజర్ యాక్టివిటీ. సో ఇప్పుడే కదా మనం చెప్పింది ఒక ప్రొసీజర్ అనేది క్రియేట్ చేసి ఓకే ఇక్కడ బేసికల్గా ఒక టేబుల్ క్రియేట్ చేసి ఆ టేబుల్లో డేటా ఇన్సర్ట్ అవ్వడానికి ఒక ప్రొసీజర్ క్రియేట్ చేసి దానికి ఒక 5 పారామీటర్స్ తీసుకుని ఈ పారామీటర్స్ అనేది వాల్యూస్ వస్తాయి కదా ఆ వచ్చిన వాల్యూస్ ని ఈ టేబుల్లోకి నేనైతే లోడ్ చేస్తాను. సో దట్ ఈస్ ఓకే. సో ఇప్పటిదాకా మనం చేసింది అనమాట ఇదన్నమాట. సో ఇప్పుడు రన్ చేద్దాం ఇది వర్క్ అవుతుందో ఫెయిల్ అవుతుందో. సో ఏదైనా ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయిందని అది కూడా మనం అయితే సో డీబగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒక 6 మినిట్స్ దాకా పట్టవచ్చు ఎందుకంటే 3 ఫైల్స్ ఉన్నాయి చాలా ఇన్ఫర్మేషన్ లోడ్ చేయాలి కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో ఇప్పుడే స్టార్ట్ అయింది కదా ఒక్కోసారి ఎర్రర్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే సక్సెస్ ఫస్ట్ది 6 మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది. నేను ఆల్రెడీ నేను వెరిఫై చేశాను అనమాట. ఓకే సో మీరు చూడొచ్చు ఇక్కడ మనకి ఎన్ని ఫైల్స్ వస్తాయి. సో 3 ఫైల్స్ ఇది ఒకటి అండ్ ఇది ఒకటి అండ్ ఇది ఒకటి 3 ఫైల్స్ ఆల్రెడీ 29 సెకండ్స్ అయిందనమాట. సో ఇంకా ఫైల్ కూడా లోడ్ అవ్వలేదు. ఓకే సో 1 minute 4 seconds చెప్పే కదా స్టిల్ ఇట్స్ నాట్ లోడెడ్ బట్ ఒక నిమిషం అయితే దాటింది. సో కావాలంటే టేబుల్ వెరిఫై చేద్దాం. ఓకే డేటా వచ్చింది. సో థింక్ 1 minute 1.5 minute అయింది. ఐ థింక్ 7 minutes దాకా పట్టొచ్చు మనం చేసేది ఏంటి. ఓకే 1 minute 44 seconds. కొన్ని 2 minutes కూడా అయింది. ఒక ఫైల్ ఏమైనా లోడ్ అయిందా. ఓకే చూడండి. సో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి 6 కాలమ్స్ ఉన్నాయి చూడొచ్చు. ఎంప్లాయ్ ఐడి నేమ్ సాలరీ డిపార్ట్మెంట్ లొకేషన్ కంట్రీ అంటే 6 కాలమ్స్ ఉన్నాయి కదా. ఫైల్ నేమ్ వచ్చేసరికి ఇది ఫైల్ టైప్ ఐటమ్ టైప్ ఫైల్ సైజ్ ఏంటి ఎప్పుడు మోడిఫై. ఓకే సో ఐ థింక్ రెండో ఫైల్ కావాలంటే ఇక్కడ కూడా వెరిఫై చేద్దాం. సో రిఫ్రెష్. ఓకే ఒక ఫైల్ డిలీట్ అయింది. సో రిఫ్రెష్ ఇక్కడ ఒక ఫైల్ రావు దట్స్ ఇట్. ఓకే సో ఇలా మనకి ఏంటంటే సో రకరకాలుగా ఉంటుంది అనమాట. ఇది 2.5 minute అంటే 7 నిమిషాల దాకా రావచ్చు. సో ఇలా చాలా యాక్టివిటీస్ మనకి డే టు డే లైఫ్లో కాపీ యాక్టివిటీ కావచ్చు, ఫర్ ఈచ్ యాక్టివిటీ లుక్అప్ కానీ గెట్ డేటా కానీ స్టోర్ ప్రొసెస్ ఇవన్నీ కూడా మనకి డే టు డే లైఫ్లో ఖచ్చితంగా యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. మీరైతే అర్థం చేసుకోవాల్సింది.
ఒక్కోసారి ఏంటంటే స్ట్రక్ అవుతా ఉంటాయి అన్నమాట లోడింగ్కి టైం ఎక్కువ తీసుకోవడం ఏదైనా రీజన్ కావచ్చు. బట్ చూడండి, సో ఒక ఫైల్ మాత్రమే లోడ్ అయింది, స్టిల్ 3 minutes 44 seconds అన్నమాట, అంటే టైం తీసుకుంటుంది. 4 minutes 10 నిమిషాలు పైన పెట్టేటట్టు. ఓకే, లోడ్ అయింది సెకండ్ ఫైల్ కూడా. సో 4.5 minutes. కానీ ఇక్కడ మనకి ఫైల్ అనేది మూవ్ అయింది. రిఫ్రెష్ ఇంకా కావాలి. చూద్దాం, వెయిట్ చేద్దాం, మన చేతుల్లో ఏం లేదు, ఎందుకంటే ఎగ్జిక్యూషన్ అనేది ఎంత టైం పట్టిందో మనం చెప్పలేం కదా. ఓకే, సో దీని తర్వాత ఏంటంటే మనం ప్రతిసారి ఫైల్స్ ని కాపీ చేసేటప్పుడు ఫోల్డర్స్ కానీ టైం స్టాంప్ అనేది యాడ్ చేయాలి. ఓకే, అది ఎలా ఏంటి అనేది మనం ఇది అయిపోయిన తర్వాత చూద్దాం. సో అది మనకి యాడింగ్ టైం స్టాంప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, 2 seconds. చూసారా, రెండో ఫైల్ వచ్చింది, సైజ్ మాన్ అంటే ప్రాపర్ గానే లోడ్ అవుతుంది, మీరు కావాలి వెరిఫై చేసుకోవచ్చు ఇప్పటికి. సో డిఫరెంట్ వస్తుంది. ఐ థింక్ మూడో ఫైల్ కూడా లోడ్ అవుతుంది. మీకు ఒక ఎడాక రీఫ్రెష్ చేయాలనుకుంటే ఎక్కడైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం. బట్ ఆటోమేటిక్గా ప్రతి 20 seconds ఒకసారి అవుతుంటుంది, అంటే మనం ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో కావాలనుకుంటే ఎక్కడైనా చూడొచ్చు. సో రిఫ్రెష్ 6 minutes అయింది. ఓకే, సో మూడో ఫైల్. సో ఇందాక ఏంటి చూపించలేదు కదా, ఎప్పుడైతే రిఫ్రెష్ చేస్తానో ఇమ్మీడియట్గా 6 minutes వచ్చింది, అంటే 6 నిమిషాలు టైం పట్టింది. ఇది ఎక్కువ తీసుకుంది, చాలా టైం తీసుకుంది. ఓకే, ఐ థింక్ మూడో ఫైల్ కూడా లోడ్ అయింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, లేక్ హౌస్ వేర్ హౌస్ లో రిఫ్రెష్. రెండో ఫైల్ వచ్చింది, ఇక్కడ ఒక ఫైల్ ఉంటుంది, ఒక ఫైల్ ఉంటుంది. ఓకే, అది ప్రాసెస్ అవుతుంది. ఐ థింక్ 7 minutes అయిపోతుందండి, సో ఎక్కువ టైం తీసుకోదు. ఇలా మనకేంటంటే చూడండి, సో ఫైల్ ఇన్ఫర్మేషన్ అంటే మనం ఏదైతే పేరు ఇచ్చామో అదే ఉంటుంది అనమాట. ఓకే, కాకపోతే ఆ ఐకాన్ పేరు చూస్తే అది ఏంటి అనేది మనం గెట్ చేయాల్సి ఉంటుంది. లూపింగ్, ఇదో గెట్ మే అట, ఇది కాపీ డిలీట్ స్టోర్ ప్రొసీజర్, ఇలా రకరకాల ఐకాన్స్ ఉంటాయి అనమాట. సో ఐకాన్ బట్టి మనం ఆ యాక్టివిటీ పేరు ఏంటి అనేది కూడా ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఓకే, ఇంకా రాలేదు డేటా, స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. రిఫ్రెష్ 7 నిమిషాలు అయింది. ఓ మై గాడ్, చెప్పా కదా, సో క్లోజ్ టు 10 minutes దాకా వచ్చేటట్టుంది ఇది. సో ఇక్కడ ఇంకా స్టోర్ ప్రొసీజర్ ఇక్కడ. చూసారా, ఫైల్ కూడా లోడ్ అయింది. అంటే మీరు ఇక్కడ చూస్తే మనకి ఏదైతే 3 files లో డేటా ఉందో ఆ డేటా అనేది ప్రాపర్ గా టేబుల్ లోకి లోడ్ అయింది. అలానే 3 files లోనే ఇన్ఫర్మేషన్ కూడా మనం లాగ్ టేబుల్ లోకి లోడ్ చేసాం. ఈవెన్ ఇక్కడ మీరు ఇక్కడ కూడా చూసుకుంటే అన్ని ఫైల్స్ కూడా డిలీట్ అయ్యింది, సోర్స్ లో ఏ ఫైల్ లేదు. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి 3 files అయితే ఉన్నాయి అన్నమాట. ఓకే,
సో ఈవెన్ ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇంకా ప్రోగ్రెస్ లో ఉందా సో సక్సెస్ వచ్చింది ఎన్ని నిమిషాలు 8 నిమిషాల 11 సెకండ్లు పట్టింది అన్ని కూడా సక్సెస్ 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 ఓకే ఇలా మనం ఏంటంటే రకరకాల ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడానికి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ మనం ప్రతిసారి కాపీ చేస్తున్నాం కదా ఇప్పుడు ఒక ఫోల్డర్ నుంచి వేరే ఫోల్డర్కి ఫైల్స్ అనేది కాపీ చేస్తున్నాం కదా అయితే కాపీ చేసినప్పుడు వాటికి టైం స్టాంప్లు యాడ్ చేయాలి ఓకే సో ఏదైతే ఫైల్ వస్తుందో ఆ ఫైల్కి టైం స్టాంప్ అనేది యాడ్ చేద్దాం అనమాట సో అది పాసిబుల్ అవుతుందో లేదో మనమైతే ఈ వీడియోలో నెక్స్ట్ సో సేమ్ థింగ్ కాబట్టి కొన్ని చేంజెస్ అనేది చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి మనకి మార్కెటింగ్ డేటా ఉన్నాయి కదా రీనేమ్ చేద్దాం కాపీ ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడ ఉన్నాయి సెట్టింగ్స్ మార్కెటింగ్ డేటా ఓకే ఇక్కడ కూడా సో ఇది మనకు అవసరం లేదు అండ్ ఇది కూడా అవసరం లేదు అండ్ ఇది కూడా అవసరం లేదు మార్కెటింగ్ డేటా సో డెస్టినేషన్ ఓకే సో దాని తర్వాత ఇక్కడ మార్కెటింగ్ డేటా డెస్టినేషన్ ఇదన్నమాట ఓకే సో మళ్ళీ నేను చెప్తానండి ఓకే సో ఇక్కడ మనం ఏం చేసామంటే బేసికల్ గా ఇందాక చేసినప్పుడు ఒక ఫోల్డర్ నుంచి వేరే ఫోల్డర్ గా ఫైల్స్ అనేది కాపీ అవటం మూవ్ అవటం జరిగింది కదా ఇప్పుడు ఆ పాత్రలు అనేది చేంజ్ చేస్తున్నాం బేసికల్ గా మనకి ఇక్కడ 3 ఫైల్స్ ఉన్నాయి కదా ఈ 3 ఫైల్స్ ని ఇక్కడికి నేను కాపీ చేస్తాను కాపీ చేసిన తర్వాత ప్రతి జనరల్ గా ఏంటి ఇప్పుడు దాకా ఫైల్ మాత్రమే కాపీ చేసిన మనం టైం స్టాంప్ అనేది యాడ్ చేయలేదు అనమాట బట్ ఈ వీడియోలో ఏంటంటే టైం స్టాంప్ ఎలా యాడ్ చేయాలి ఏంటి అనేది కూడా మనం అయితే ఎక్స్పెరిమెంట్ చేద్దాం సో దట్ మనకి ఒక ఐడియా అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఓకే సో దానికోసం ఫస్ట్ ఈ గెట్ మెటా డేటా యాక్టివిటీకి ఫోల్డర్ నేమ్ మార్చాను సో ఇక్కడ సేమ్ అనమాట ఒక ఓన్లీ ఫైల్ పాత్రలో ఫోల్డర్ నేమ్ మాత్రం మార్చాను దాని తర్వాత ఫర్ ఈచ్ యాక్టివిటీలో ఇందాకున్న స్టోర్ ప్రొసెసర్ డిలీట్ గెట్ మెటా డేటా అన్ని కూడా డిలీట్ చేస్తాం మనకు అవసరం లేదు సోర్స్ వచ్చేసరికి మార్కెటింగ్ డేటా ఇక్కడ కూడా ఐటమ్ డాట్ నేమ్ డీలిమిటేషన్ డేటా వేర్హౌస్ ఎటువంటి చేంజ్ లేదు ఓన్లీ ఇక్కడ మాత్రమే చేంజ్ చేస్తాం సోర్స్ ఏమీ చేంజ్ లేదు డెస్టినేషన్కి వచ్చేసరికి ఇక్కడ ఈ ఫైల్ నేమ్ ఉంది కదా సో ఆ ఫైల్ నేమ్ దగ్గర మనం అయితే చేస్తాం ఓకే సో ఫస్ట్ సో కన్వర్ట్ ఫ్రమ్ టైమ్ జోన్ ఓకే సో బేసికల్ గా ఈ ఫంక్షన్స్ గురించి నేను ఆల్రెడీ వీడియోస్ లో చెప్పడం జరిగింది డీటెయిల్ గా ఒక 4 అవర్స్ ఉంటుంది ప్రీవియస్ క్లాసెస్ చెక్ చేయండి సో ఇదేం చేస్తున్నా అంటే సో అంటే యూటీసీ టైం స్టాంప్ నుంచి ఇండియా టైం స్టాంప్ కి నేనైతే కన్వర్ట్ చేస్తున్నాను ఇక్కడ మనకి యూటీసీ అంటాం అనమాట యూటీసీ నుంచి అంటే ఇండియా స్టాండర్డ్ టైం ఇండియా STAND స్టాండర్డ్ టైం కి మారుస్తున్నాను ఓకే సో ఇలా మారుస్తాను కాకపోతే ఇదంతా చేసే ఎక్స్పెరిమెంట్ చేయడం కన్నా నేనేం చేస్తానంటే డియాక్టివేట్ ఒక వేరియబుల్ తీసుకుంటాను ఓకే సెట్ వేరియబుల్ యాక్టివిటీ సెట్ సో మీరు ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే అలాంటి కేసెస్ మీరు చూసుకోండి యాక్టివేట్ చేస్తున్నాను యాక్టివేట్ అంటే ఇప్పుడు నేనేంటంటే ఇది రాస్తాను ఎక్స్ప్రెషన్ రాసిన తర్వాత ఆ కాపీ డేటాలో ఏదైతే ఎక్స్ప్రెషన్ రాసామో రాసినప్పుడు ప్రతిసారి టెస్ట్ చేయడం కుదరదు ఎందుకంటే ఫైల్స్ కాపీ అవ్వడం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అందువల్ల సో నేను ఆ ఎక్స్ప్రెషన్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని అది ప్రాపర్ గా వర్క్ అవుతుంది ఎటువంటి ఇష్యూ లేదు అనుకున్నప్పుడు దాన్ని తెచ్చి ఇక్కడ కంకాటినేట్ చేసుకోవడం రీప్లేస్ చేయడం చేస్తాను అనమాట సో అందువల్ల ఇది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ రెండు ఎగ్జిక్యూట్ అవ్వకూడదు కాబట్టి వాటిని యాక్టివేట్ అంటే యాక్టివేట్ అవ్వడం అనమాట అంటే ఈవెన్ తో ఈ పైప్ లైన్ రన్ చేసినా సరే ఈ రెండు యాక్టివిటీస్ మనకి రన్ అవ్వవు ఓకేనా సో ఫస్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను ఫైనల్లీ సో స్ట్రింగ్ తీసుకుంటాను సెట్టింగ్స్ గో టు హియర్ ఓకే సో కన్వర్ట్ ఫ్రమ్ టైం జోన్ సో UTC ఓకే
కామా సో యూటీసీ నుంచి ఐఎస్టీకి నేనైతే సో ఇండియా స్పెల్లింగ్ తప్ప రాయకూడదు ఇండియా స్టాండర్డ్ టైం ఓకే సో బేసికల్గా యూటీసీ నా ఉంది కదా అంటే ఈ టైం స్టాంప్ నుంచి యూటీసీ నుంచి ఈఎస్టీకి చేంజ్ చేస్తున్నాను ఓకే ట్రై టు రన్ దిస్ ఈ రెండు రన్ అవ్వవు ఇప్పుడు చూడండి చూస్తారు కదా సో మీరు చూస్తే ఇలా వచ్చింది టైం స్టాంప్ ఓకే ఇప్పుడు 12:09 అయింది కదా ఓకే దీన్ని సో ఫార్మాట్ డేట్ టైం అనే ఫంక్షన్ ద్వారా మళ్ళీ ప్రాపర్ గా కన్వర్ట్ చేద్దాం ఫార్మాట్ డేట్ టైం ఓకే అంటే మన టైం ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేద్దాం సో YYY MM DD hours seconds minutes that's okay సో వీటి గురించి నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి నేను ఫాస్ట్ గా చెప్తున్నాను అనమాట అంటే చూడండి చాలా ఫాస్ట్ గా రన్ చూడండి సో టైం ఇది ఆన్ డేట్ ఇది వచ్చేసరికి టైం అనమాట ఓకే ఇప్పుడు ఇవన్నీ అంటే ఐకాన్స్ ఇవన్నీ రిమూవ్ చేస్తాం సో బేసికల్గా ఈ ఐకాన్స్ ఉన్నాయి కదా అన్ని కూడా రీప్లేస్ అనే ఫంక్షన్ ద్వారా చేస్తాం రీప్లేస్ సో ఐకాన్ ఓకే ఓకే అలానే ఇంకో రీప్లేస్ ఫంక్షన్ ఏం చేసుకున్నాం రీప్లేస్ ఇక్కడ కోలన్స్ ఉన్నాయి కదా అది కూడా రీప్లేస్ చేస్తాం కాలమ్స్ ఉంటే వాటిని కూడా రీప్లేస్ అలానే ఇక్కడ స్పేస్ ఉంది కదా సో దీన్ని కూడా రీప్లేస్ చేస్తాం స్పేస్ దట్స్ ఓకే సో ఇలా చేసాం సో బేసికల్ ఏం చేసామంటే ఫస్ట్ కన్వర్ట్ టైం జోన్ ఫంక్షన్ తీసుకొని ఈటీసీ నుంచి ఐఎస్టీకి చేంజ్ చేసినాం దాని తర్వాత ఫార్మాట్ డేట్ టైం ఫంక్షన్ తీసుకొని మన ఫార్మాట్ లో కన్వర్ట్ చేసినాం దాని తర్వాత రీప్లేస్ ఫంక్షన్ తీసుకొని ఇక్కడ ఐఫన్స్ కోలన్స్ స్పేస్ ఉన్నాయి అన్నింటిని కూడా ఎటువంటి లేకుండా నేనైతే కన్వర్ట్ చేశాను ఓకే సో ఇప్పుడు రన్ చేద్దాం ఏం చూద్దాం సేమ్ రన్ ఓకే రన్ అవుతుంది చూసారా ఎలా వచ్చిందన్నమాట అంటే సో ఇది ఇయర్ మంత్ డే అవర్స్ మినిట్స్ సెకండ్స్ అన్నమాట ఓకే ఇలా ఉంది ఇప్పుడు దీనికి అంటే సో కాపీ చేద్దాం ఏదైతే కాపీ ఉందో సో దీన్ని డియాక్టివేట్ ఇప్పుడు దీన్ని యాక్టివేట్ చేద్దాం యాక్టివేట్ go to here అయితే మనకి ఇక్కడ ఏంటి ఒకే ఒక మిస్టేక్ ఉందన్నమాట ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఫైల్ నేమ్ ఇప్పుడు ఏంటి మనకి 2024 11 నెల 11 సారీ సెప్టెంబర్ మంత్ 11th డేట్ 12 గంటల 12 నిమిషాల సంథింగ్ ఇలా ఉంది కానీ మనం ఏంటి ఫైల్ నేమ్ తీసుకోవాలి ఓకే ఏదైతే ఫైల్ వస్తుందో దానికి అటాచ్ చేయాలి అంటే ఏవిఎస్ డేట్ అమగస్ట్ 2024/09/11 12 గంటల 12 నిమిషాల 34 సెకండ్ .csv ఇలా ఉంది అలానే ప్రతి ఫైల్ ఏదైతే ఫైల్ వస్తుందో ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎక్స్ డేటా ఫర్ ఎగ్జాంపుల్ యూకే ఇలా ఉండాలి ఫైల్ ఓకే సో ఇలా ఉండాలన్నమాట అర్థమైంది కదా సో దీన్ని ఎలా చేస్తాం ఓకే ఇక్కడ దాకా మనకు వస్తుంది దీన్ని ఏం చేస్తాం అంటే కంకేట్ అనే ఫంక్షన్ తీసుకొని మళ్ళీ దీన్ని డెరైవ్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇవన్నీ కూడా మనకి రియల్ టైంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంటాయి కంకేట్ సో ఓకే సో ఇక్కడ ఉంది కదా ఐటమ్ కామన్
మళ్ళీ ఇంకొక ఇంకా ఫంక్షన్ ఇచ్చాను. ఇది కాపీ ఇచ్చాను, కట్ చేద్దాం, చెప్తాను డౌన్లోడ్. సో మీరు చూస్తే కన్కాట్ ఫంక్షన్, కన్కాట్ ఓన్లీ స్ట్రింగ్ ఉంది, కన్కాట్. సో దానికోసం ఇక్కడ ఏదైతే ఐటమ్ వస్తుందో ఐటమ్ నేమ్ కామా కన్కాట్ అండర్స్కోర్ ఆపరేషన్ కన్కాట్ ఐటమ్ డాట్ నేమ్ అండర్స్కోర్ just a minute. So workout malaga check cheyalım. CS. Okay. So that's it guys. అయితే concat item dot name underscore timestamp దాని తర్వాత డాట్ సిఎస్వి. సో చూద్దాం వర్క్ అవుతుందా లేదా, ఐఎమ్ నాట్ షూర్. ఒకవేళ మీరు కావాలనుకుంటే సో వన్ థింగ్ నేను ఇక్కడ టెస్ట్ చేద్దాం ప్రాపర్ వస్తుందో రావట్లేదు అనేది. సో దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. ఓకే, సో చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఎందుకు ఏంటనేది. డోంట్ వరీ, అప్పుడు నాకు ఒక 2 minutes టైం ఇస్తే. సో ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఆన్లైన్లో రావాలంటే కొంచెం ఇట్స్ వెరీ దీన్ని యాక్టివేట్. సో సెట్టింగ్స్, ఇక్కడ పేరు ఇస్తాను నేను. ఇప్పుడు మనకి ప్రాపర్ వస్తుందో రాదో తెలుస్తుంది. ఏముంది మనకు కావాల్సిన సొల్యూషన్ అనేది వస్తుంది. ఓకే, మనం ఇప్పుడు దాకా ఏం చేసాం ఏంటో అని తెలుసుకోవాలి. ఒకవేళ ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఎందుకు వచ్చింది అలా చూసారా, పేరు ఎలా వచ్చింది, ఎలా వచ్చింది. ఓకే, ఎలా వచ్చింది, హలో అండర్స్కోర్ అంటే మనం రాసింది కరెక్ట్ అండి. ఓకే, సో దీన్ని ఇప్పుడు డియాక్టివేట్ చేద్దాం. యాక్టివేట్ 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 సెట్టింగ్ యాక్టివిటీస్, గో టు హియర్. సో గో టు హియర్. సో ఇది ప్రాపర్ గానే వర్క్ అవుతుంది. సో వర్క్ అయిన తర్వాత నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం చేసాను ఏంటంటే. ఫస్ట్ వర్క్ అవుతుందా లేదా చెక్ చేద్దాం అనమాట. సో చూద్దాం. సో సేవ్ ఉందా, ఒక్కోసారి ఫెయిల్ కూడా అవ్వచ్చు గైస్, మనం చెప్పేది ఏం కాదు, డోంట్ అయిపోతే ఫెయిల్ అయినా మళ్ళీ ఫిక్స్ చేయొచ్చు, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. చెప్తాను, ఒక్కోసారి జనరల్గా ఫెయిల్ కూడా అవుతుంటాయి. సోర్స్ ఓకే, చూద్దాం. ఒక ఫైల్ కాపీ ఏంటంటే సో తగ్గిన ప్రాపర్గా అవుతాయి, డోంట్ వరీ. సో ఫస్ట్ డేటా లోడ్ అవుతుంది, దాని తర్వాత కాపీ అవుతుంది. ఆబ్వియస్లీ ఇది 1 minute దాకా పట్టొచ్చు. డేటా లోడింగ్ ఆల్రెడీ మనం చూసాం కదా, సో ప్రీవియస్ వీడియోస్ లో కూడా మినిమం 1 minute. ఇప్పుడు సో సక్సెస్ ఆఫ్ ఫెయిల్ తెలుసుకోవాలి. ఇంకా రాలేదంటే
చూసారా? ఓ మై గాడ్, ఓకే, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంది. సో ఫైల్ వచ్చింది కానీ ఇక్కడ అర్థమైంది ఇక్కడ ఏం మిస్టేక్ అండి. టాక్ ఇచ్చేద్దాం. లోడ్ అవుతుంది. లైట్ ఇట్ లోడ్ ఫస్ట్. ఇక్కడ డాట్ సిఎస్పి వచ్చింది కదా, అయితే ఇక్కడ రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. చాలా ఇది చిన్న మిస్టేక్, అంటే మిస్టేక్ అంటే ఇక్కడ మనకి ఫైల్ అనేది వచ్చింది కదా, కాకపోతే సో డాట్ సిఎస్పి ఉంది కదా, ఆ ఫైల్ నేమ్ లో డాట్ సిఎస్పి అనేది తీసేయాలన్నమాట. బట్ మనం తీసేయలేదు. ఇది ఒక చిన్న ఇష్యూ. సో చూద్దాం. సో దానికోసం ఎక్స్ప్రెషన్ ఏం రాయాలంటే ఐ థింక్ రీప్లేస్ యూజ్ చేసుకొని మనమైతే చేయొచ్చు. అది పెద్ద ఇష్యూ కాదు. ఓకే, వీటిని దట్స్ నాట్ బిగ్ డీల్. అంటే క్యాన్సిల్ అని చేద్దాం. ఓకే, క్యాన్సిల్ చేద్దాం. ఓకే, దట్ ఇట్ లో క్యాన్సిల్ చేయడానికి 1 minute లో మనం చేసేది ఏమి 2 ఫైల్స్ వచ్చింది. సో ఈ ఎక్స్ప్రెషన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ జాగ్రత్తగా చేసుకుంటారు. అంతేగాని ఎలా పడితే అలా రాస్తే అంటే మిస్టేక్స్ ఖచ్చితంగా వస్తుంటాయి. ఇప్పుడు మనం అంతా పర్ఫెక్ట్ అనుకుంటున్నాను. ఇక్కడ డాట్ సిఎస్పి అన్నమాట. ఓకే, సో డాట్ సిఎస్పి ఎలా వచ్చింది, డాట్ సిఎస్పి. సో ఇప్పుడు ఏం చేయాలంటే రీప్లేస్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఈ డాట్ సిఎస్పి రిమూవ్ చేయాలి. ఓకే, వెరీ సింపుల్. ఓకే, సో దట్స్ రీప్లేస్. చూసారా? ఓకే, ఎప్పుడు మిస్టేక్ ఉంది కదా దాన్ని రెక్టిఫై చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే రీప్లేస్ రీప్లేస్ సో డాట్ సిఎస్పి ఉంటే దట్స్ ఇట్. ఓకే, ఏదైతే డాట్ సిఎస్పి ఉందో ఆ డాట్ సిఎస్పి బదులు జస్ట్ ఎంటీ ఉంచుతాం, ఏమీ ఉండకుండా. ఓకే, సో అర్థమైంది కదా. సో రీప్లేస్ అనే ఫంక్షన్ తీసుకొని అంటే ఏదైతే ఫైల్ వస్తుందో ఆ ఫైల్లో డాట్ సిఎస్పి ఉంటే దాని బదులు ఎంటీ ఉంచుతాం. ఓకే, అది ఒక్కటి చేస్తే సరిపోతుంది, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో చిన్న చిన్నవి అనమాట. సో రన్ చేద్దామండి. ఓకే, అలానే మీరు ఫోల్డర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని ఫోల్డర్స్ కావాలంటే ఓకే. ఇప్పుడు దాకా మనం ఫైల్స్ కి టైం స్టాంప్ యాడ్ చేసినాం కదా, అలా కాకుండా సో ఫైల్లో కూడా అంటే ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ ని టైం స్టాంప్ యాడ్ చేసి సో అది కూడా చూద్దాం ఇప్పుడే. సో మీకైతే ఇష్యూ ఏంటని అర్థమైంది అనుకుంటున్నాను. ఈ డాట్ సిఎస్పి రిమూవ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఫైల్స్ ఫ్రెష్ గా లోడ్ చేద్దాం.
Still it's going on. Refresh చేయవచ్చు. ఇప్పుడు చూడాలి అంటే ఫైల్ ప్రాపర్ వస్తుందా రాదా, అంటే ఎక్స్ప్రెషన్స్ ఎందుకు రాసాం కదా కొంచెం టైం పట్టింది. Let's see. ఓకే ఇది లేటెస్ట్. ఓకే సో 12/24 కి ఇది లేటెస్ట్ ఫైల్ చూడొచ్చు. ఇక్కడ ఏయుఎస్ డేటా ఫైల్ నేమ్ అండర్ స్కోర్ టైమ్ స్టాంప్ డాట్ సిఎస్వి గుర్తుంది కదా. ఇవన్నీ కూడా సో 12/21, 12/20, 12/18, బట్ ఇది వచ్చేసరికి లేటెస్ట్ ఫైల్ అనమాట. ఏవిఎస్ డేటా అండర్ స్కోర్ టైమ్ స్టాంప్ అండ్ సో డాట్ సిఎస్వి. మీరు కావాలంటే డేటా కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. దాట్స్ ఇట్. ఇలా మనం ఫైల్స్ ఏంటంటే సో రకరకాలుగా కూడా టైమ్ స్టాంప్ అనేది యాడ్ చేయడం మనకి రియల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే సో అలానే మనకి కూడా ఫైల్స్ ఉన్నాయి కదా, అవి కూడా లోడ్ అయిన తర్వాత మనం ఫోల్డర్ కూడా టైమ్ స్టాంప్ యాడ్ చేయాలి. సో దట్ మనకి ఫైల్ అయితే ఉంటుంది. సో దీన్ని బట్టి ఫైల్స్ కి చేయొచ్చు, ఈవెన్ ఫోల్డర్ లెవెల్లో కూడా. అంటే కొత్తగా ప్రతిసారి మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫోల్డర్స్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. సో చూసారా ఎంఎక్స్ డేటా ఏవిఎస్ డేటా. సో ఇంతకుముందు ఎంఎక్స్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, చేంజ్ అయింది కదా. సో ఇదన్నమాట. ఇంకో ఫైల్ ఉంది లోడ్ అవుతుంది. డేటా అనేది సో ఐ థింక్ ఇక్కడ కూడా ఫైల్ వస్తే కాకపోతే ఒక 20 సెకండ్స్ అనేది డిలే ఉంటుంది, ఎందుకంటే ఎక్స్ప్రెషన్స్ అనేది రాస్తాయి కదా వాటి అన్నిటిని తీసుకుంటాం అలా. Try to refresh. ఓకే సో టైం పడుతుంది. సో ఇదో 24 కి, ఇది 25 కి. ఇప్పుడు రావచ్చు. ఓకే 6 చూసారు కదా. సో 27, 25, 24 అంటే ఈ 3 ఫైల్స్ కూడా ప్రాపర్ ఉన్నాయి. బట్ ఈ చూసుకుంటే వేరే విధంగా అంటే ఏదైతే మిస్టేక్ మనం చేసాం దాన్ని రెక్టిఫై చేసాం. ఓకే ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. సో సక్సెస్ఫుల్ గా పైప్ లైన్ అయితే రన్ అయింది. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే మనం ఇప్పుడు దాకా ఏంటి ఫైల్స్ మాత్రమే యాడ్ చేసాం టైం స్టాంప్. మీరు కావాలంటే ఫోల్డర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చూద్దాం ఇది కూడా. మనకి ఇది ఉంది కదా. సో టైం స్టాంప్ సో కాపీ రీప్లేస్. ఓకే
సో ఇదేం చేస్తుందంటే మనకి అన్ని రీప్లేస్ అవుతున్నాయి, కానీ మనకి ఇక్కడ ఓన్లీ సో టైం అనేది వద్దు, ఓన్లీ డేట్ మాత్రమే కావాలి. గుర్తుంచుకోండి, ఓన్లీ డేట్ అన్నమాట. సో కావాలంటే అవర్స్ కూడా తీసుకోవచ్చు, బట్ డేట్ ఒక్కటే చాలు. అందువల్ల సో ఎంత సారీ ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాను. దాట్స్ ఇట్. కొంచెం చేంజెస్ చేయాలో అదే చేస్తున్నాను. రైట్ ఉండాలి కదా, రైట్. సో ఇది రీప్లేస్ అవసరం లేదు మనకి. దట్స్ ఇట్. ఓకే. సో ఇప్పుడు ఏం చేసామంటే ఫస్ట్ కన్వర్ట్ టైం ఫంక్షన్ తీసుకుని ఈటీసీ నుంచి ఐఎస్టీ కన్వర్ట్ చేసాను. దాని తర్వాత సో ఫార్మాట్ డేట్ ఫంక్షన్ తీసుకొని మనం YYMMDD కింద కన్వర్ట్ చేసాం. దాని తర్వాత రీప్లేస్ లో మనకి ఇక్కడ ఐఫోన్స్ ఉన్నాయి కదా, ఐఫోన్స్ ని ఎంటీ చేశాను. ఓకే. సో ఇప్పుడు కంకాట్ సో పేరెంట్ పేరు ఆర్కైవ్ డేటా, సో దీనికి టైం స్టాంప్ యాడ్ చేయాలి. అండర్స్కోర్ దట్స్ ఇట్. ఓకే. సో ఆర్కైవ్ డేటా అంటే ప్రతిసారి ఈ పైప్ లైన్ రన్ చేసినప్పుడు ప్రతిరోజు దాని యొక్క టైం అంటే సో ఇయర్ మంత్ డేట్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, చూద్దాం ఇది వర్క్ అవుతుందా లేదా. ఓకే. సో మనం ఫోల్డర్ కి చేసినాం, ఫైల్స్ కి చేసినాం. లెట్స్ సో వైలెట్ లెట్స్ రన్. ఓకే, ఒక్కోసారి ఇష్యూ కూడా రావడానికి అవకాశం ఉంటుంది, బట్ మనం అయితే సో వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఈ రన్నింగ్ టైం తీసుకుంటాం. ఐ థింక్ ఇప్పుడు ఇంకొక నిమిషం కూడా తీసుకోవచ్చు టైం, ఎందుకంటే సో ఫోల్డర్ లెవెల్ ఎక్స్ప్రెషన్ రాసిన, ఫైల్స్ లెవెల్ రాసిన, ఇవన్నీ కూడా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో ఒకసారి చెక్ చేద్దాం ప్రాపర్గా చేసాం లేదని, ఎందుకంటే నాకు డౌట్ వస్తుంది కదా. డెస్టినేషన్ సో ఆర్కైవ్ డేటా అండర్స్కోర్ రీప్లేస్ ప్రాపర్గానే ఉంది. ఏం కాదు, మళ్ళీ చేయాల్సి ఉంటుంది. నా ఫ్రెండ్ చేయగలరు. Still it's going on. Files, refresh. ఓకే, సక్సెస్ అయింది. ఇప్పుడు ఫోల్డర్ క్రియేట్ అవ్వాలా, దాని తర్వాత మనకి ఆ ఫోల్డర్ లో ఫైల్ అనేది రావాలి. చూద్దాం వర్క్ అవుతుందో లేదో. ఫెయిల్ అవుతుంది. ఓకే, చూసారా ఫోల్డర్ క్రియేట్ అయింది, బట్ ఫైల్ అనేది రావాలండి. సో ఫైల్ కూడా వచ్చింది. వెరీ గుడ్. సో అలానే మనకి ప్రతి ఎగ్జిక్యూషన్ కి అదే ఫైల్ ఇదే కావాలన్నమాట. చూద్దాం లోడ్. ఓకే. సో అన్ని ఫైల్స్ కూడా లోడ్ అయితే మనం సక్సెస్ఫుల్ గా చేసినట్టు. మళ్ళీ ప్రతిసారి ఫోల్డర్ క్రియేట్ అయితే మళ్ళీ మిస్టేక్ వచ్చింది. సింపుల్ ఏమన్నా. ఓకే, సెకండ్ ఫైల్ స్టార్ట్ అయింది. చూద్దాం.
సో డేటా లోడ్ అవుతుంది. ఇది 4th టైం కాబట్టి సో 44 రావాలి. ఎందుకంటే ప్రతిసారి 11 రికార్డ్స్ మాత్రమే ఉంటాయి. ఇది 4th టైం కాబట్టి 44 వస్తాయి. సక్సెస్ ఐ థింక్ ఫైల్స్ చూద్దాం. లోడ్ అవుతుంది. స్టిల్ డెస్టినేషన్ ప్రోగ్రామ్స్. రెండు ఫైల్స్ అన్నమాట. ఓకే సో ప్రాపర్గా వచ్చినాయి కదా. ఇంకో ఫైల్ వస్తే మనకి తెలుసుకోవాలి. ఓకే సో మన ఫోల్డర్ లెవెల్లో చూడొచ్చు. మీకు ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది ఎందుకంటే మనం సో చూడండి. సో డేట్స్ కూడా ఈ రోజుదే తీసుకున్నాం 2024/09/11. సో కాకపోతే ఫోల్డర్ లెవెల్లో ఓన్లీ డేట్ మాత్రమే తీసుకున్నాం. బట్ ఫైల్స్ వచ్చేసరికి టైం స్టాంప్ అంటే అవర్స్, మినిట్స్, సెకండ్స్ తీసుకున్నాం. ఓకే రెండు కూడా తీసుకోవడం జరిగింది. సో ఫైనల్ ఫైల్ లోడ్ అవుతుంది. ఓకే సో ఇది అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూట్ పైప్ లైన్ రేట్ చెప్తాం. ఓకేనా సో ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనకి సో మనకి నాలెడ్జ్ రావడానికి అవకాశం ఉంది. స్టిల్ 3 వచ్చినాయి కదా. సో ఓకే ఏవిఎస్ డేటా, ఎంఎక్స్ డేటా, యూకే డేటా అన్ని ఫైల్స్ అనేది వచ్చినాయి అన్నమాట. ఓకే ఇలా మనం ఫైల్స్ మూవ్ చేయడం కానీ, టైం స్టాంప్ యాడ్ చేయడం కానీ, లేదా డిలీట్ చేయడం కానీ, లేదా వేరే దాని యొక్క మెటా డేటా తీసుకున్న వేరే టేబుల్స్లో కానీ ఇలా రకరకాల యూజ్ కేసెస్ ఉంటాయి గైస్. ఓకే బట్ మనం ఏంటంటే కాన్సెప్ట్ అనేది ఎప్పుడైతే అర్థమవుతుందో ఈజీగా ప్రతిదీ కూడా అచీవ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఓకే సో అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి కదా. ఓకే సో అలానే మనకి ఫైల్స్లో కూడా సో చూడండి ఇక్కడ ఫైల్స్లో కూడా ఒక ఒక ఫోల్డర్ లెవెల్లో ఇది యాడ్ చేసాం డేట్. బట్ ఫైల్స్కి వచ్చేసరికి డేట్, టైం స్టాంప్ రెండు కూడా యాడ్ చేసాం. సో నెక్స్ట్ క్లాస్లో మనం అయితే ఎగ్జిక్యూట్ పైప్ లైన్ గురించి డిస్కస్ చేద్దాం. బాయ్.